Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. నయనతారలో రిప్లేస్ చేసిన కాజల్ హైప్ పోగొట్టుకోవడంలో పెద్ద సినిమాని ఫాలో అవుతున్న ప్యారడైజ్ ఫిల్మ్, తెలుగు సినిమాని చెప్పి మోసం చేసిన సూర్య. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. సేవ్ టైగర్ సీజన్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇప్పటికే 2 సీజన్స్ వరకు రాగా ఇప్పుడు 3rd సీజన్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. త్వరలోనే హాట్‌స్టార్ లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్య 2 హ్యాపీ వంటి సక్సెస్ఫుల్ రీ రిలీజెస్ తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న మూవీ ఆర్య ఫిల్మ్ ఈ జూలై 24న రీ రిలీజ్ కాబోతున్నట్టు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి సాంగ్ అయితే ఈ రోజు బయటికి రాగా నేను బటర్ఫ్లై అనే సాంగ్ వినడానికి చూడడానికి కూడా బాగుంది. అయితే తెలుగు సినిమాని చెప్పారు కానీ తెలుగు వాళ్ళని మాత్రం మోసం చేసినట్టే అయింది. లిప్సింగ్ చూస్తే ఎక్కడా కూడా తెలుగు సినిమాలాగా అనిపించదు. సూర్య తమిళ్లోనే చెప్తున్నాడు, హీరోయిన్ కూడా తమిళ్లోనే చెప్తుంది. పోనీ బైలింగ్ వెళ్ళా అంటే ఎన్నో తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాణ్ణి. ఎందుకు ఇలా చేస్తున్నారంటే తమిళ మార్కెట్ పోకూడదు కాబట్టి. తమిళనాడులో తెలుగు సినిమా అంటే ట్యాక్స్లు అనేవి ఎక్కువగా పడతాయి. సో దీనివల్ల కాస్త తెలుగు వాళ్ళని మోసం చేసినట్టే. కాజల్ బర్త్డే సందర్భంగా ఎన్బికే ట్రిపుల్ 1 సినిమా నుంచి తన లుక్ అయితే రీసెంట్ గా బయటకు వచ్చింది. లుక్ చూసిన తర్వాత నయనతారని అందరూ గుర్తు చేసుకుంటూ నయనతార ఖాళీ లేకపోతే కాజల్ ని పెట్టి ఎందుకు ఆ గెటప్ లో వేస్తున్నారు అంటూ నెటిజన్స్ అయితే రియాక్ట్ అవుతున్నారు. మరి మీకే లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దగ్గరుండి హైప్ అంతా తగ్గించుకుంటున్న జడల్ జమానా. ఫస్ట్ గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు ఉన్నంత హైప్ రిలీజ్ అయ్యే టైంకి పెద్ద సినిమాకి లేదు. అండ్ ఈ సినిమా కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతుంది. గ్లిమ్స్ తో రేంజ్ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ అయితే ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లోనే ఉంది. బట్ అయినప్పటికీ సినిమా డేట్ ఏంటో ఎవరికీ తెలీదు. అండ్ ఈ రోజు రాఘవ్ అనే ఆర్టిస్ట్ కి సంబంధించి విక్రమ్ అనే మరొక క్యారెక్టర్ రివీల్ అయింది. డేట్ చూస్తే డిసెంబర్ అంటున్నారు. అప్పుడేమో ఫౌజీ వచ్చేలా కనిపిస్తుంది. ఒకవేళ ఈ సంవత్సరం మిస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళిందంటే మాత్రం పెద్ద సినిమాల మధ్యలో కొట్టుకుపోవడం పక్కా. పెద్ద బాక్స్ ఆఫీస్ దగ్గర 15 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా మరొకసారి సినిమా డ్రాప్ అయింది. తెలుగు స్టేట్స్ లో 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పటివరకు తెలుగు స్టేట్స్ లో 144.5 కోట్ల షేర్, 219 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా నిన్న 25 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో బాలీవుడ్ గా కోటి మార్క్ అయితే అందుకోగలిగింది ఈ సినిమా. అండ్ బాలీవుడ్ గ్రాస్ 331 కోట్లకి చేరుకోగా షేర్ 196 కోట్ల రేంజ్ లో ఉంది. సో 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 24 కోట్ల షేర్ అయితే అవసరం. ఫ్రైడే సాటర్డే సండే 4 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగలిగినా కూడా మండే నుంచి టార్గెట్ మరో 20 కోట్లయితే ఉంటుంది. చూడాలి మరి మూవీ హిట్ అవుతుందో లేదో. ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే సినిమా ప్రీసేల్ తోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా ఇండియా నుంచి 2.5 కోట్లు, ఓవర్సీస్ నుంచి 3.5 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఫైనల్ ప్రీసేల్ 7 కోట్ల మార్క్ అందుకోగా డే 1 పీక్ అవర్లీ సేల్ 7,500 వరకు ఉన్నాయి. అండ్ అది మెయింటైన్ చేస్తూ 7,000కి తగ్గకుండా టికెట్స్ చాలా గంటల పాటు బుక్ అయ్యాయి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు డే 1 డబుల్ డిజిట్ నెంబర్ పడిపోతుంది. అయితే అది 15 కోట్లు టచ్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. టచ్ చేసిందంటే 15 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయినా అతి కొద్ది లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది ఈ సినిమా. చూడాలి ఎంత నెంబర్ పెడుతుందో. డేటా వచ్చాక రేపు అప్డేట్ చేస్తా. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద రిలీజ్ కు ముందు హైప్ చూశారు, తర్వాత నెంబర్లు కూడా చూస్తున్నారు. మరి ప్యారడైజ్ కి టాక్ వస్తే డే 1 టు ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.